అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అమ్మవారి దయ వల్ల పూజ చాలా అంటే చాలా బాగా అయింది. కొంచెం ఆలస్యం అయితే అయ్యింది, ఎందుకంటే 9 రకాల పిండి వంటలు పూర్తవ్వాలి. కొంచెం ఆలస్యం అయింది, పూజ మాత్రం చాలా బాగా అయింది. అమ్మవారిని చూపిస్తాను రండి. వీడియోను మాత్రం పూర్తిగా చూడండి. అమ్మవారి అభిషేకంతో సహా కుంకుమార్చన కూడా ఈ వీడియోలో చూపబడింది. ఉదయాన్నే చీకటితోనే లేచి మడిగా వంటలు చేయడం ప్రారంభించాను. వంటలు పూర్తయిపోతుండగా మా అబ్బాయి వీడియో తీసాడనమాట. నాకు తెలియకుండా ముందు వీడియో ప్రారంభించాడు, తర్వాత నాతో మాట్లాడించాడనమాట. అలా 9 రకాల పిండి వంటలు అన్నీ కూడా పూర్తయిపోయి ఆఖరివి గారెలు వేగుతున్నాయన్నమాట. అప్పుడు వీడియో కూడా తీసాడు వాడు. ఇలా పిండి వంటలన్నీ పూర్తయిపోయాక పూజకి మిగతా ఏర్పాట్లు చేసుకున్నాను. ముందు రోజు రాత్రే కలసకి పసుపు రాయడం, బొట్లు పెట్టుకోవడం, పీటకి అలంకరణ చేసుకోవడం, మిగతా ఏర్పాట్లన్నీ రాత్రే చేసుకొని ఉంచుకున్నాను. తర్వాత ఇలా పూజకి సంబంధించిన పువ్వులు, గులాబీ పువ్వులు, చామంతులు, కలువ పువ్వులు ఇట్లాంటివన్నీ కూడా సర్ది పెట్టుకొని వస్త్రము, ఉపవీతము, చీర, జాకెట్ ముక్క అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. తర్వాత ముందు రోజు రాత్రే కలసకి పెట్టవలసిన జాకెట్ ముక్కను కూడా ఇలా చుట్టి రెడీ చేసి పెట్టుకున్న దానికే ఉదయం లేచి ఈ వంటలన్నీ పూర్తయ్యాక అప్పుడు మిగతా ఏర్పాట్లన్నీ చేసుకొని పూజను ప్రారంభించుకున్నాను అన్నమాట. మీరు వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది. ఇలా బ్లౌజ్ పీస్ను కూడా రెడీ చేసుకొని ఎప్పుడూలాగే ఎక్కువ డెకరేషన్స్, అలంకారాలు లేకుండా నేను ఎప్పుడూ చేసుకున్నట్టుగా సింపుల్గానే మా దగ్గర ఉన్న అమ్మవారి ముఖాన్ని అలంకరించుకొని కలసని ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవడం జరిగింది. ఇలా ముందుగా రోజువారీ మనం పెట్టుకునే దీపారాధన, అంటే దేవుడి మందిరంలో మనం చేసుకునే దీపారాధన పూజ ముందు పూర్తి చేసేసి తరువాత వరలక్ష్మి వ్రతం, కలశ స్థాపన, పూజ ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. మా ఇంట్లో నిత్య పూజ పూర్తయిపోయాకే నేను వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించుకున్నాను. ఇలా మొత్తం దేవుడి మందిరాన్ని అంతటినీ కూడా పూలతో అలంకరించేసి రోజువారీ పూజను ముందుగా పూర్తి చేసుకున్నాక వరలక్ష్మి వ్రతాన్ని ఆరంభించుకున్నాను. ఈలోపు వరలక్ష్మి వ్రతం కావాల్సిన ఏర్పాట్లు గణపతి పూజకి, అలాగే లక్ష్మీదేవి అభిషేకంకి మరియు లక్ష్మీ అర్చనకి, షోడశోపచార పూజకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకొని కామాక్షి దీపాన్ని రోజువారీ పూజలో భాగంగా అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకొని నిత్య పూజ పూర్తి చేసుకున్నాక వరలక్ష్మి వ్రతాన్ని ఆరంభించుకున్నాను. ముందుగా అమ్మవారికి అభిషేకం. హరణీం సువర్ణరజత సృజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మా ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం అశ్వపూర్వామృతమద్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపఫయే శ్రీర్మా దేవీర్జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపఫయే శ్రియం అసామ్యసాజ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీం ఈం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్ణేన స్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధబిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతురాయాశ్చ బాహ్యా ఈశ్వరేగం సర్వభూతానాం తామిహోపఫయే శ్రియం మనసక్కామవాకోతిం వాచ సత్యమసీమహి పశూనాం రూపమన్నస్య మహి శ్రీ శ్రీయతామ్యసః కర్ధమేన ప్రజాభూతా మహి సంభవ కర్ధమా శ్రియం. ముందుగా ధ్యానము, ఆవాహనము, సింహాసనము ఇవన్నీ పూర్తయ్యాక శ్రీ సూక్తంతో అమ్మవారికి పంచామృత అభిషేకం చేశాక అప్పుడు అమ్మవారిని అలంకరించుకొని కలశ స్థాపన చేసిన కలశానికి కుంకుమార్చనతో పూజను ప్రారంభించి లక్ష్మీ అష్టోత్తరము మరియు లలితా సహస్రంతో అమ్మవారికి కుంకుమార్చన చేశాను. ఓం మంగళాయ నమః, ఓం దేవ్యై నమః, ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమః, ఓం విష్ణుపత్న్యై నమః, ఓం ప్రసన్నాక్షై నమః, ఓం నారాయణ సమాశ్రితాయ నమః, ఓం దారిద్ర్యధ్వంసన్యై నమః, ఓం దేవ్యై నమః, ఓం సర్వోపద్రవారిణ్యై నమః, ఓం నవదుర్గాయై నమః, ఓం మహాకాళ్యై నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః, ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః, ఓం భువనేశ్వర్యై నమః, ఓం శ్రీవరలక్ష్మీదేవ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః.
శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిరగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల అష్టమే చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖ చంద్ర కళంకాప మృగనాభివిశేషక వదనస్పర మాంగళ్య గృహోతోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్ మీనాభలోచన నవచంపక పుష్పావనాసా దండ విరాజిత తారాకాంతి తిరస్కార నాసాభరణభాసుర కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగళీభూత తమనోడుపమండల పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభూ నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారనచ్చద శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయోజ్వల కర్పూర వేటి కామోద సమాకర్ష దిగంతర శుభగ శ్రీ విరాజిత కామే సబద్ధ మాంగళ్య సూత్ర శోభిత గంధర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపణస్తణి నాభ్యాలవాల రోమాళి లతా ఫలకుశద్వయీ లక్ష రోమలతాధాటంకయుగళీభూత తమనోడుపమండల పద్మరాగశిలాదర్శ బర్భావి కపోలభూ నవ విద్రుమ బింబశ్రీ నెక్కారనచ్చద శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయోజ్వల కర్పూర వేడి కామోద సమాకర్ష దిగంతర నిజ సల్లాప మాధుర్య వినిర్భక్తిత కచ్చపి మందస్మితుర్భవాపూర మజ్జత్ కామే సమానస అనాకల సాదృశ జుబుక శ్రీ విరాజిత కామే సబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవే చింతాకలోల ముక్తా ఫలాన్విత కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపణస్తణి నాభ్యాలవాల రోమాళి లతా ఫలద్వయీ లక్ష రోమలతాధారతా సమున్నేయ మధ్యమా స్తన భారత మధ్య పట్టబంధవళిత్రయీ అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్ఫుత్కటీతటీ రత్నకింకిణి గారమ్య రసనాదామభూషిత కామే సజ్ఞాత సౌభాగ్యమార్ధవోరుద్వయాన్విత మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త స్మరదూణాపజంగిక గూఢగుల్ఫాకూర్మపృష్ఠ జ్యేష్ణ ప్రవతాన్విత నకదీర్ఘ సంసన్న నమజ్జన తమో గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ సింజానమణ మంజీర మండిత శ్రీపదాంబుజ మరాళీమంద గమనా మహాలావణ్య సేవది సర్వారుణాన వద్యాంగీ సర్వాభరణభూషిత శివకామేశ్వరాంకస్థా శివా స్వాధీన వల్లభ సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగరనాయిక చింతామణి గృహాంతస్థా పంచబ్రహ్మాసన స్థిత మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ విశుక్ర ప్రాణ హరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. ఇలా లక్ష్మీ అష్టోత్తరము, లలితా సహస్రము, కనకధారా స్తోత్రము, అష్టలక్ష్మీ స్తోత్రము మరియు మహాలక్ష్మి అష్టకంతో పూజ పూర్తి చేసుకున్నాక అమ్మవారికి మహానివేదన కూడా చేయటం జరిగింది. మహాలక్ష్మీ నమోస్తుతే సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే జగస్థితే జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మి అష్టక స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఏకకాలం పఠే నిత్యం మహాపాప విద్యుతే. జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం. ఐకలికల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్రిని వాసిని మంత్రనుతే. మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే. జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మాం. వైష్ణవి భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫల ప్రనిగానమయే అనుదినమర్చిత కుంకుమ ధూసర. ఇలా అమ్మవారి కుంకుమ పూజ పూర్తి చేసుకున్నాను. తర్వాత నైవేద్యము తోర పూజ. ధ్యేయన ప్రచోదయాత్ సత్యం తత్తేన ప్రశంసామి అమృతమస్తు అమృతో వస్త్రనమసే. ఇలా అమ్మవారికి నైవేద్యంగా తయారు చేసిన 9 రకాల పిండి వంటలతో పాటు మనం తెచ్చుకున్న
ఏవైతే పళ్ళు ఫలాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నైవేద్యంగా అమ్మవారికి పెట్టి, అలాగే మనం రోజువారీ వంటకి వండుకున్న అన్నం కూర పప్పు ఏవైతే వండుకుంటామో అవి కూడా మహా నివేదనగా అమ్మవారికి సమర్పించాలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. అఘోరేభ్యో అధఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే సురుద్రరూపేభ్యః. సంరాజం చ విరాజం చాభిస్తేర్యాచనో గృహే లక్ష్మీరాసయాముకే తయామాసకం సృజామసి. సంతత శ్రేయస్సు సమస్తమంగళాని భవంతు, నిత్యత శ్రేయస్సు నిత్యమంగళాని భవంతు. శ్రీయకాంతాయ కళ్యాణ నిధేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీయం సమర్పయామి. మంత్రపుష్పం. ఓం జోనిషిక్తం తవేంద్ర విష్ణుర్ని సంచరేమ నాగస్య పురుషమపి సంవసాన వైష్ణవేల్లో. ఇలా అమ్మవారికి కుంకుమార్చన పూజ నైవేద్యం అన్నీ పూర్తయ్యాక ఆత్మప్రదక్షిణ నమస్కారం సాష్టాంగ నమస్కారం కూడా పూర్తి చేసుకున్నాక అప్పుడు తోరగ్రంథి పూజ కూడా చేసుకుని తోరం కట్టుకొని కథను చదువుకున్నాను. ఛత్రం ధారయామి చామరాంబీచామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి సమస్త రాజోపచారశక్త్యోచారం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. ఓం కమలాయే నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయే నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యే నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మే నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ధతనయాయ నమః షష్ఠ గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యే నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్ర సహోదర్యే నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయ నమః నవమ గ్రంథిం పూజయామి. తోరాన్ని నేనే కట్టుకోవాల్సి వచ్చింది. మా ఆయన కొంచెం బయటకు వెళ్ళవలసి వచ్చింది కాబట్టి మా అబ్బాయి సహాయంతో నేనే కట్టుకున్నాను. పౌరాణికుడు సౌనకాది మహర్షులను చూచి, మునివర్యులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు గలుగునట్టి ఒక వ్రతరాజమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పెను. అది ఎట్లనినా కైలాస పర్వతమున వజ్ర విద్రుమ వైఢూర్యాది మణిగణ ఖచ్చితంబగు సింహాసమున పరమేశ్వరుడు కూర్చుని ఉన్నప్పుడు పార్వతీదేవి పరమేశ్వరును నమస్కరించి, దేవా, లోకంబున స్త్రీలు ఏ వ్రతము అనర్చినా సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖముగా ఉందురో అట్టి వ్రతమును నాకు తెలియజేయమని అడిగాను. పరమేశ్వరుడు ఇట్లనియే, ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తుల కలుగజేసడి వరలక్ష్మీ వ్రతంబను ఒక వ్రతము కలదు. ఆ వ్రతమును శ్రావణ మాస శుక్లపక్ష పౌర్ణమికు ముందుగా వచ్చడి శుక్రవారం నాడు చేయవలేనని అనిన పార్వతీదేవి ఇట్లని, లోకారాధ్య, నీ వానతిచ్చిన వరలక్ష్మీ వ్రతమును ఎట్లు చేయవలేను? ఇదిగోండి మా ఇంట్లో మహాలక్ష్మీదేవి వరలక్ష్మీ వ్రతం ఎంతో చాలా బాగా అయ్యింది. అమ్మవారి దయ వల్ల అభిషేకము, కుంకుమార్చన, లలితా సహస్రము, మహాలక్ష్మి అష్టకము, అష్టోత్తరము అన్నిటితో చాలా అంటే చాలా బాగా అయింది. మీరు కూడా అమ్మను వీక్షించి అమ్మ ఎంత బాగుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. శ్రీమాత్రే నమః. ఇది మా ఇంటి వరలక్ష్మి వ్రతము. అమ్మవారు ఎలా ఉన్నారో, మా పూజ ఎలా జరిగిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అమ్మవారి వరలక్ష్మి వ్రత కథని కూడా పూర్తిగా వీడియో తీయడం జరిగింది. ఆ వీడియోని మరొక పార్ట్లో మీకు తెలియజేస్తాను. ధన్యవాదాలు. నమస్కారం.